హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో రూల్ నెంబర్ 7 చూద్దాం. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే 1 to 6 వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఓకే, ఇఫ్ రూల్ నెంబర్ 7, ఇఫ్ 2 సబ్జెక్ట్స్ ఆర్ జాయిన్డ్ బై and both subjects have one article, a and the, or one possession adjectives, my, his, her, our, their, వీటిని పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటారు. బిఫోర్ దెమ్ దెన్ ద వర్బ్ షుడ్ బి సింగులర్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకే ఆర్టికల్ లేకపోతే ఒకే పొసెసివ్ అడ్జెక్టివ్ రెండింటికి వాడితే ఒకే వ్యక్తి వస్తువును సూచిస్తుంది. ఒకటే వాడుడు ఏదైనా ఏ అండ్ ది లేకపోతే పొసెసివ్ ఆబ్జెక్టివ్ ఒకటే వాడారనుకో అది ఒకటే వ్యక్తికి సూచిస్తుంది, ఒకటే వ్యక్తి లేకపోతే వస్తువుకి సూచిస్తుంది. కాబట్టి వర్బ్ అనేది సింగులర్లోనే ఉండాలి. అర్థమైందా? 2 సబ్జెక్ట్స్కి ఓన్లీ 1 ఆర్టికల్ అన్నా పొసెసివ్ అడ్జెక్టివ్ అన్నా ఒకటే యూజ్ చేసిరనుకో అది ఒకటే వ్యక్తి లేకపోతే వస్తువును సూచిస్తుంది. అప్పుడు వర్బ్ అనేది సింగులర్ యూజ్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఈజ్ అటెండింగ్ ద ఫంక్షన్. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అటెండింగ్ ఫంక్షన్ అటెండ్ అయ్యారు అని అంటున్నారు. ఇక్కడ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇవి రెండు వేరు కాదు, ఒకటే. ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ 1 ఆర్టికలే యూజ్ చేసిరు, ఇక్కడ దీనికి ముందు యూజ్ చేయలే కదా, ఒకటే యూజ్ చేసిరు. కాబట్టి ఈ ఇద్దరు ఒకరే అన్నట్టు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఒకటే వ్యక్తి. ఓకే, ఇట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్, మై ఫ్రెండ్ అండ్ గైడ్ హ్యాజ్ కమ్. ఇక్కడ కూడా ఫ్రెండ్ అండ్ గైడ్ అనేవాళ్ళు ఇద్దరు ఒకలే. ఫ్రెండ్ గైడ్ ఒక్క వ్యక్తే, ఫ్రెండ్ అండ్ గైడ్. ఇక్కడ ఓన్లీ ఒకటే యూజ్ చేసిర్రు అడ్జెక్టివ్, పొసెసివ్ అడ్జెక్టివ్. ఓన్లీ 1 యూజ్ చేస్తే ఓన్లీ ఈ 2 అనే పొజిషన్స్ ఒక వ్యక్తికే ఉన్నాయి. డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఒక్కరే, ఇక్కడ ఫ్రెండ్ గైడ్ అనేవాళ్ళు కూడా ఒక్కరే. సో మనకు వర్బ్ అనేది సింగులర్లో ఉండాలి. ఓకేనా? ఓన్లీ ఇక్కడ ఏమన్నా ఒకే ఆర్టికల్ లేదా ఒకే పొసెసివ్ రెండింటికి వాడితే అది ఒకే వ్యక్తి వస్తువును సూచిస్తుంది. మనకు ఒకటే వాడారు కాబట్టి ఇది ఒకే వ్యక్తిని సూచిస్తుంది. సో వర్బ్ అనేది సింగులర్లో పెట్టాలి. నెక్స్ట్ చూద్దాం. హిజ్ టీచర్ అండ్ మెంటర్ వాజ్ ప్రజెంట్. ఇక్కడ కూడా మనకు టీచర్ మెంటర్ అనేవాళ్ళు ఒకరే, మనకు ఒకటే యూజ్ చేసిరు కదా పొసెసివ్ అడ్జెక్టివ్. సో ఒకే వ్యక్తి వస్తువును సూచిస్తుంది కాబట్టి వర్బ్ అనేది సింగులర్. ఓకే, ఈ 3 మనం చూద్దాం. ద ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ ఆర్ ఈజ్ కమింగ్. ద ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ ఇక్కడ మనకు ఓన్లీ 1 ఆర్టికలే యూజ్ చేసిరు. సో ప్రిన్సిపల్ చైర్మన్ అనేవారు 1 పర్సనే, ఒకే వ్యక్తి అన్నట్టు. సో మనకు వర్బ్ అనేది ఏం రావాలి? ఈజ్ రావాలి. ఓకే, నెక్స్ట్, మై బ్రదర్ అండ్ పోయెట్ ఈజ్ ఆర్ గివింగ్ స్పీచ్. మనకు ఏమి ఇచ్చిండు? పొసెసివ్ అడ్జెక్టివ్ అనేది ఒకటే ఇచ్చిండు, మై. సో బ్రదర్ పోయెట్ అనేవాళ్ళు ఇద్దరు ఒకటే వ్యక్తి. ఓకే, ఇక్కడ ఏ బ్రౌన్ అండ్ బ్లాక్ క్యాట్ వర్ స్టోలెన్. ఇక్కడ మనకు బ్రౌన్ ఇచ్చిండు, బ్లాక్ ఇచ్చిండు, కాకపోతే మనకు ఒకటే ఆర్టికల్ ఇచ్చిండు. సో ఇది 1కి సంబంధించింది కాబట్టి మనం వాజ్ పెట్టాలా, వర్ పెట్టాలా? సింగులర్ వర్బ్ పెట్టాలి కాబట్టి వాజ్ అనేది రైట్. ఓకే, మనకు ఒకే ఆర్టికల్ లేకపోతే ఒకటే పొసెసివ్ అడ్జెక్టివ్ ఇచ్చిండనుకో, ఒక్కటే 1 ఇచ్చిండనుకో అది ఒకే వ్యక్తి లేకపోతే వస్తువును సూచిస్తుంది. సో అప్పుడు మనం వర్బ్ అనేది సింగులర్లోనే పెట్టాలి. ఓకేనా? సింగులర్ అంటే ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది, హ్యాజ్ వస్తుంది, వాజ్ వస్తుంది, ఇట్లా. ఓకే, నెక్స్ట్ మనం రూల్ నెంబర్ 8 చూద్దాం. 8, ఇఫ్ 2 సబ్జెక్ట్స్ ఆర్ జాయిన్డ్ బై and each subject has its own article,
పొసెసివ్ అడ్జెక్టివ్, దెన్ వర్బ్ షుడ్ బి ప్లూరల్. అంటే రెండు వేర్వేరు వ్యక్తులు వస్తువులు అనుకుంటే వర్బ్ ప్లూరల్ అవుతుంది. ఈ 2 సబ్జెక్ట్స్, ఇంతకుముందుకేమో 2 సబ్జెక్ట్స్కి ఒకటే ఆర్టికల్ లేకపోతే ఒకటే పొసెసివ్ అడ్జెక్టివ్ యూజ్ చేస్తే సింగులర్. ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఇఫ్ 2 సబ్జెక్ట్స్ ఆర్ జాయిన్డ్ బై అండ్ ఈచ్ సబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆర్టికల్ లేకపోతే పొసెసివ్ అడ్జెక్టివ్. ఈచ్ సబ్జెక్ట్ అంటే 2 సబ్జెక్ట్స్కి వేర్వేరు అండ్ ఏంటిది ఆర్టికల్ పొసెసివ్ అడ్జెక్టివ్ ఉంటే అది ప్లూరల్ అవుతుంది అని చెప్తున్నాడు. అంటే రెండు వేర్వేరు వ్యక్తులు వస్తువులు అనుకుంటే ప్లూరల్ అవుతుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద టీచర్ అండ్ ద స్టూడెంట్ ఆర్ డిస్కసింగ్ ద ప్రాజెక్ట్. ఇక్కడ మనకు 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, టీచర్ అండ్ స్టూడెంట్. కాకపోతే ఇక్కడ మనకు వాళ్ళకి ఇద్దరికి 2 ఆర్టికల్స్ ఉన్నాయి. బిఫోర్ సబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆర్టికల్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది, వర్బ్ షుడ్ బి ప్లూరల్ అన్నాడు కాబట్టి ప్లూరల్ పెట్టాలి. అదే మనకి ఇక్కడ ఒకవేళ దా ఇయ్యలేదనుకో, ద టీచర్ అండ్ స్టూడెంట్ అన్నాడు అనుకో, ఇక్కడ ఆర్ ఇచ్చిండు అనుకో మనకు తప్పు అవుతుంది. అప్పుడు ఈజీ రైట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ దా ఇచ్చిండు అనుకో 2 సబ్జెక్ట్స్కి 2 ఇస్తే ఆర్ అవుతుంది ప్లూరల్. ఓకేనా. ఇక్కడ మై బ్రదర్ అండ్ మై కజిన్ ఆర్ ప్లేయింగ్. ఇక్కడ 2 ఇచ్చిండు కదా, 2 సబ్జెక్ట్కి 2 ఇచ్చిండు అడ్జెక్టివ్స్, పొసెసివ్ అడ్జెక్టివ్స్. సో వర్బ్ అనేది ప్లూరల్. ఓకే. ద రెడ్ కార్ అండ్ ద బ్లూ బైక్ వర్ స్టోలెన్. ఇక్కడ రెడ్ బ్లూ ఇక్కడ కలర్స్, కాకపోతే ఇక్కడ మనకు ఆర్టికల్స్ 2 ఇచ్చిండు కాబట్టి వర్బ్ అనేది ప్లూరల్. ఓకేనా. 2 సబ్జెక్ట్స్కి ఒకటే ఆర్టికల్ లేకపోతే పొసెసివ్ అడ్జెక్టివ్ ఒకటే ఇస్తేమో సింగులర్. అదే సపరేట్గా 2 సబ్జెక్ట్కి 2 ఇస్తేమో ప్లూరల్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ చేద్దాం 3. ద డాక్టర్ అండ్ ద నర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్. ఇక్కడ మనకు 2 సబ్జెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి, కాకపోతే మనకు 2 ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి మనకేం రావాలి, వర్బ్ అనేది ప్లూరల్ రావాలి. నెక్స్ట్ మై పెన్ అండ్ మై నోట్బుక్ ఆర్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ మనకు 2 ఉన్నాయి నౌన్స్, ఇక్కడ 2 ఇచ్చిండు అడ్జెక్టివ్స్. సో వర్బ్ అనేది ప్లూరల్లో ఉండాలి. నెక్స్ట్ వన్, ద సింగర్ అండ్ ద డ్యాన్సర్ ఆర్ ఈజ్ పర్ఫార్మింగ్ టు నైట్. మనకు సింగర్ డ్యాన్సర్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు 2 ఇచ్చిండు కాబట్టి ఏముండాలి, వర్బ్ ప్లూరల్ ఉండాలి. ఒకవేళ మనకు ఇక్కడ ఇవ్వకుండా ఓన్లీ 1 పర్సన్కే ఇచ్చిండు అనుకో వర్బ్ అనేది సింగులర్లో వస్తుంది. అదే సపరేట్గా ఇట్స్ ఓన్ ఆర్టికల్ లేకపోతే పొసెసివ్ అడ్జెక్టివ్ ఇస్తే వర్బ్ అనేది ప్లూరల్లో ఉంటుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ రూల్ నెంబర్ 9 చూద్దాం. రూల్ నెంబర్ 9 ఏంటిదంటే ఎక్సెప్షన్ టు రూల్ 5. రూల్ 5 ఏంటిది మనకు, రూల్ 7. 2 సబ్జెక్ట్స్ జాయిన్ అయ్యి 2 సబ్జెక్ట్స్ ఆర్ జాయిన్డ్ బై అండ్ తోటి జాయిన్ అయ్యి బోత్ సబ్జెక్ట్స్కి ఓన్లీ 1 ఆర్టికల్ లేకపోతే పొసెసివ్ అడ్జెక్టివ్ ఒకటే ఉంటే వర్బ్ అనేది సింగులర్లో ఉండాలి కదా. ఇక్కడ ఏంటిదంటే రూల్ నెంబర్ 9కి కాంజాయిండ్ సబ్జెక్ట్స్ అంటే కాంజాయిండ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటిదంటే ఫాదర్ మదర్, బ్రదర్ సిస్టర్, హస్బెండ్ వైఫ్ వంటివి ప్లూరల్గా కన్సిడర్ చేయాలి. అంటే ప్లూరల్ వర్బ్ వాడాలి. ఇక్కడ మనము ఒకటే యూజ్ చేస్తే 1 ఆర్టికల్ లేకపోతే 1 పొసెసివ్ అడ్జెక్టివ్ యూజ్ చేస్తే సింగులర్ వర్బ్ యూజ్ చేసిరు కదా. ఒకవేళ వీటికి కాకుండా కంజాయిన్డ్ సబ్జెక్ట్స్ అంటే ఫాదర్ మదర్ లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్ లేకపోతే హస్బెండ్ వైఫ్ ఇలాంటివి వచ్చినవనుకో మనం ప్లూరల్గా కన్సిడర్ చేయాలి. అంటే ప్లూరల్ వర్బ్ వాడాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, మై ఫాదర్ అండ్ మదర్. కాకపోతే ఇక్కడ మనకు ఒకటే ఇచ్చిర్రు, మళ్ళీ దీని ముందు ఇవ్వలే. కాకపోతే వీటిని కంజాయిన్డ్ సబ్జెక్ట్స్ అంటారు. సో వీటిని ప్లూరల్గా కన్సిడర్ చేయాలి.
సో మనం ప్లూరల్ వర్బ్ వాడాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, బ్రదర్ అండ్ సిస్టర్. బ్రదర్ అండ్ సిస్టర్ ఇచ్చారు కదా. మై బ్రదర్ అండ్ సిస్టర్. ఇక్కడ 2 వచ్చినాయి. ఇవి కాంజాయింట్ సబ్జెక్ట్స్. ఒకటే వచ్చింది మనకు పొసెసివ్ అడ్జెక్టివ్. కాకపోతే ఇక్కడ ప్లూరల్ వర్బే వాడాలి. ఓకేనా? ఇది ఎక్సెప్షన్ టు రూల్ నెంబర్ 7. హస్బెండ్ అండ్ వైఫ్ అని వచ్చింది. ఈ హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చినప్పుడు ఏం రావాలి మనకు? ప్లూరల్ వర్బ్ రావాలి. ఓకేనా? ఈ రూల్ నెంబర్ 7 కాక ఇట్లా ఏంటి, బ్రదర్ సిస్టర్, హస్బెండ్ వైఫ్, ఫాదర్ మదర్ ఇలా వచ్చినప్పుడు మనం ప్లూరల్గా కన్సిడర్ చేయాలి. ప్లూరల్ వర్బే వాడాలి. ఓకేనా? రూల్ నెంబర్ 7 ఏంటిది, అండ్తో జాయిన్ అయ్యి ఓన్లీ 1 ఆర్టికల్ లేదా 1 పొసెసివ్ అడ్జెక్టివ్ ఉంటేమో సింగులర్ వర్బే వాడాలి. ఓకేనా? నెక్స్ట్ రూల్ నెంబర్ 8 ఏంటిది, అండ్ తోటి జాయిన్ అయ్యి ఈచ్ సబ్జెక్ట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఆర్టికల్ లేకపోతే పొసెసివ్ అడ్జెక్టివ్ ఉంటే ప్లూరల్ వాడాలి. నెక్స్ట్ ఏంటిది, ఎక్సెప్షన్ టు రూల్ నెంబర్ 7 ఏంటి, కాంజాయింట్ సబ్జెక్ట్స్ అంటే ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ లేకపోతే హస్బెండ్ వైఫ్ వచ్చినప్పుడు వీటిని ప్లూరల్గా కన్సిడర్ చేయాలి. ప్లూరల్ వర్బ్ వాడాలి. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.